నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. నాదెండ్ల తన తండ్రి ఐఏఎస్ బ్యాచ్మేట్ కుమార్తె అనుపమను వివాహం చేసుకున్నాడు. అనుపమ కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఆర్కు చదువుతున్నప్పుడు నాదెండ్ల అదే కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నాదెండ్ల మరియు అనుపమ ఇద్దరు వారి తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం. ఈ జంటకు 3 పిల్లలు, 1 కుమారుడు మరియు 2 కుమార్తెలు. నాదెండ్ల తన ఫ్యామిలీతో అమెరికాలోని వాషింగ్టన్లో నివసిస్తున్నారు. సత్యనాదెండ్ల కుమారుడు జైన్ నాదెండ్ల ఒక అంధ వికలాంగుడు. ఇంకా బుద్ధిమాంద్యం అవ్వటం అనేది అతని జీవితంలో అతి పెద్ద విధారక మలుపుగా ఆయన భావిస్తాడు. అదే సత్యనాదెండ్లకు ఫిలాసఫీ పైన ప్రత్యేక ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించే ఆలోచనల్ని ఎలా అలవర్చుకోవాలో నేర్పింది. అదే తనని వికలాంగుల జీవితాన్ని బాగా అర్థం చేసుకోవటంలో ఆయనకు సహాయపడిన వారి కోసం ఒక ప్రత్యేక యాప్ని డిజైన్ చేసేలా చేసింది. అదే సీయింగ్ ఏఐ యాప్. ఈ యాప్ రీసెంట్గా ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. చూపు లోపంతో బాధపడే అంధులకి వారి ముందు ఉన్న పరిస్థితిని వారికి వివరిస్తూ ఇంకా వారి యొక్క భావనలను కూడా తెలియపరచటం అనేది ఈ యాప్ యొక్క ప్రత్యేకత.